మెదక్ జిల్లా వెల్దుర్తిలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసే లక్ష్యంతో వేసవి శిక్షణ శిబిరాన్ని ఘనంగా ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ ఆదర్శ్, ఉప సర్పంచ్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సాంబయ్య, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రార్థన గీతంతో ప్రారంభమైన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సాంబయ్య మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామంలో ఉన్నటువంటి ప్రథమ పౌరుడు మన సర్పంచ్ గారు, తర్వాత ద్వితీయ పౌరుడు ఉప సర్పంచ్ గారు, తర్వాత వార్డు మెంబర్స్ చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మరి గత సంవత్సరం కూడా సమ్మర్ క్యాంప్ పెట్టడం జరిగింది. మరి ఆ పోయిన సంవత్సరం ఏ విధంగా అయితే మనం సక్సెస్ చేయడం జరిగిందో అదే మాదిరిగా ఈ విద్యా సంవత్సరానికి కంటే ముందు మరి విద్యార్థులు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక 15 రోజుల వేసవి శిక్షణ శిబిరాన్ని ఈరోజు మన 11వ తారీఖు రోజున స్టార్ట్ చేయడం జరిగింది. మరి 15 రోజుల పాటు అంటే ఈరోజు 11వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు మనము ఈ పాఠశాలలో ఉన్నటువంటి వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహించుకోబోతున్నాం. మరి దీనిలో మనకి ఇచ్చినటువంటి కొన్ని అంశాల్లో ఒక 4 అంశాలను మాత్రమే మనం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే 4 అంశాలకు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్టర్ అమౌంట్ కూడా గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. మరి అక్కడ ఏదైతే మనము ఈ విలేజ్లో ఏది అవసరం ఉంటుందో ఆ అవసరాన్ని మాత్రమే మనం తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే డ్యాన్స్, తర్వాత యోగా, తర్వాత సంగీతం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనేటువంటి కార్యక్రమాన్ని మనము ఈ 4 నుంచి 5 కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమము ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మనము స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే 8 o'clock స్టార్ట్ అవుతుంది, 12 గంటలకు క్లోజ్ అవుతుంది. మరి ఈ సమయంలో కూడా విద్యార్థులు ఏవైతే సద్వినియోగం చేసుకుంటున్నారో మరి ఆ విద్యార్థులకు కూడా స్నాక్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. మనకు గత సంవత్సరం ఇచ్చినట్టే గత సంవత్సరం ఎస్ఎస్సి విద్యార్థులకు ఇచ్చినటువంటి స్నాక్స్ కూడా ఈసారి వేసవిలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా మనకు ఒక 4-5 గంటల మంది వస్తారు కాబట్టి స్నాక్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనకు స్నాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి దాదాపు మనకు ఎంతమంది లిమిట్స్ అంటే 100 మంది దాకా మనము నేర్చుకోవడానికి ఛాయిస్ ఉంది. మరి దాదాపు ఈరోజు 50 నుంచి 60 మంది విద్యార్థులు దాకా రావడం జరిగింది. మరి నెక్స్ట్ మీరు కూడా ఈరోజు ఏవైతే మనం నేర్చుకుంటున్నామో మరి ఈ కార్యక్రమాలు కూడా మనకు గ్రామంలో విద్యార్థులకు అందరికీ చెప్పండి, ఈ తల్లిదండ్రులు కూడా చెప్పండి, మోటివేషన్ చేయండి. ఎంతమంది వచ్చినా మేము నేర్పించడానికి రెడీగా ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేసినటువంటి గ్రామ పెద్దలకు మరియు వదిలిలో పాల్గొన్నటువంటి మా ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రేపటి నుంచి కూడా ఈ కార్యక్రమం ఇదే విధంగా ఉంటుంది బేట. మరి ఈరోజు ముందుగా మనము యోగా కార్యక్రమాన్ని మన యోగా మాస్టర్ అంటే మన పాఠశాలకు సంబంధించినటువంటి మేడం గారు అచ్చల మేడం గారితో స్టార్ట్ చేసుకుంటాం. అదే మరి మనం ఆల్రెడీ యోగా మేడం లాస్ట్ ఇయర్ వరకు వచ్చినా ఆమెతో కూడా మాట్లాడడం జరిగింది. ఆమె కొంచెం ఇబ్బందుల వల్ల ఏ పని రావడం జరుగుతుంది. ఓకేనా? మరి ఏమేమి నేర్చుకుంటాం మనము? 4 అంశాలు నేర్చుకుంటాం బేట. యోగా నేర్చుకుంటాం, డ్యాన్స్ నేర్చుకుంటాం, తర్వాత పెయింటింగ్ నేర్చుకుంటాం, ఇంకా ఏమన్నా స్పోకెన్ ఇంగ్లీష్ సార్ ఇంకా రాలేదు, ఎవరు చేయకుండా. తర్వాత ఒకటి మ్యూజిక్ కూడా మన సార్ చూడండి, సార్ ఈ విలేజ్ అతను చంద్రగఢ్ సార్ తబలా. మరి తబలా ఇవన్నీ ఈ 4 నుంచి అవసరం ఉంటే 5వ అంశాలు నేర్చుకుంటాం. మరి దొరికినటువంటి మాస్టర్లతో మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఓకేనా? రైట్ సార్, మనము స్టార్ట్ చేద్దాం మేడం. ఒక 10 నిమిషాలు మీరు స్టార్ట్ చేస్తే సార్ కూడా చేస్తారు. ఫోటో